ఈ వీడియో నేను చెప్పేది ఎందుకో అర్థమవుతుంది మీకు. మొన్న ఏదో ట్రోల్ చేశారండి ఈయన్ని, పవన్ గారు, చిరంజీవి గారిని. ఈయన అన్ని ఫంక్షన్కి వెళ్ళిపోతాడు. ఈయన ఎందుకు వెళ్తాడో ఈయనకు అర్థం కాదు. ఈయనకు అందరు కావాలి, అందరు నన్ను మంచి అనుకోవాలి అని ఈయన ఉద్దేశం. ఎవరు పిలిచినా పోతాడు, ఆ ట్రోలింగ్ గురవుతాడు. అరే ఆయన ఏమన్నాడు? ఎవరో బ్రహ్మానందం మనవడంట, ఈయనకు మనవరాలంట. అదేదో ఫంక్షన్ పోయినాడు, బ్రహ్మానందం సినిమా ఫంక్షన్కి పోయి ఈయన తాత అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఆ ఫంక్షన్లో వేసినారు పెద్ద ఫోటో. ఏం ఫోటో అది? ఈయన అందరూ మనవరాళ్ళతో ఉండే ఫోటో వేసినారు. ఆడెవరు? మనవాళ్ళు లేడు. ఈయన ఆ ఫోటో చూడగానే ఈయనకి ఏమనిపించింది? ఇదేంది, నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉన్నాను అన్నాడు. ఒరే, అందరు ఆడపిల్లకాయలు అయ్యారు, ఈసారన్నా చరణ్ని నేను అడగాలి. జస్ట్ ఊరికే ఆయన కామన్గా సరదాగా అన్నాడు, అడగాలి. మన లెగసీని కంటిన్యూ చేయాలంటే ఒక అబ్బాయి కావాలి అని చెప్పి కామిక్ వేలో కామెడీగా అడిగితే, ఇంకా మనకు తెలుసు కదా చిరంజీవి గారు ఏడ దొరుకుతారా అని చూస్తుంటాడు. అమ్మ పెద్ద పెద్ద తమ్ములైన నువ్వు లేడీస్ అవమానించిన చిరంజీవి, లేడీస్ని కనొద్దన్న చిరంజీవి, లేడీస్ని దూషించిన చిరంజీవి, ఆడవాళ్ళ మనోభావాలని దెబ్బతీసిన చిరంజీవి ఉంటారంటే వీళ్ళకేం టాపిక్స్ దొరకవు. మా అన్న ఒకప్పుడు ఒక మాట చెప్పున్నాడు ఈ మధ్యకాలంలో. ఏం చెప్పాడంటే, మన ఆయుధం సెల్ ఫోన్ అని చెప్పాడు. దీంతో రప్ప 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 ఆడించండి అని చెప్పాడు. అందరూ ఫాలో అవ్వరు. కొంతమంది అజ్ఞానులు, అశుద్ధం తినేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి తెలివి ఉండదు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. పిచ్చోటి చేతిలో రాయి ఉన్నట్టు వీళ్ళకి ఫోన్ ఉంటుంది అనమాట. ఏది పడితే అది మాట్లాడడం. చిరంజీవి మీద ఆడవాళ్ళని దూషించి చిరంజీవి, ఆడవాళ్ళ పట్ల అమర్యాదతో ఉన్న చిరంజీవి, లేడీస్ని కనొద్దు అన్న చిరంజీవి, అన్ని తమ్ములైన పెట్టి ఆడికి వెళ్ళి కామన్ మ్యాన్, కామన్ పీపుల్ అది కొద్ది ఏమన్నాడు రా చిరంజీవి అని ఓపెన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఊరై ఆయన ఏమన్నాడు అసలు? ఆయన ఏదో ఆ ఫోటో చూసి అందరు లేడీసే ఉన్నారు, ఒక అబ్బాయి కావాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పుకోవడం ఎక్కువ. దానికి చిరంజీవిని ఎందుకు బయట వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు? కామన్ పీపుల్ ఎవరైనా ఈ వీడియోని నాకు చెప్పారు చాలామంది, క్లిక్ చేసి ఏం లేదు కదా వీళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారని నేను నవ్వుకుంటా ఉన్నా. ఇంతే అని అంటే ఇది ఒకందుకు మంచిదే. అంటే చిరంజీవిని ఎప్పుడు మీరు ప్రజల్లోనే ఉంచుతున్నారు, అదొకటి. ఇంకోటి, రేపు చిరంజీవి నిజంగానే ఏదైనా తప్పు మాట్లాడాడు అనుకో, ఇంకా మీరు వీడియోలు ఎవరు చూడరు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి పిచ్చి పిచ్చి పెడుతుంటారా వీళ్ళు, ఇట్లా అనుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు చిరంజీవి మీద ఎందుకు అంత మీకు దోషనో అర్థం కాదు. ఓకే, మెగా ఫ్యాన్స్ అందరూ ఇది అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. ఇదంతా పిచ్చోడి చేతిలో రాయాలి, ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, వాడు ఏది పడితే అది మాట్లాడతాడు. అంటే నేను కూడా మాట్లాడుతున్నానని కాదు, అంటే కొంచెం కరెక్ట్గా ఉండాలి. మనం మాట్లాడేది అర్థం కావాలి, మనం మాట్లాడేది కొంచెం జెన్యున్గా ఉండాలి. అట్లా చిరంజీవికి ట్రోలింగ్ చేశారు. చేస్తే ఏమైంది? చిరంజీవి క్రేజ్ పెరగడమే కానీ చిరంజీవి ఇప్పుడు ఏమైనా పెరగాలా? ఇప్పుడు ఏమైనా ఉద్ధరించాలా? ఏం లేదు కదా. చిరంజీవి ఆల్రెడీ శిఖరం, ఎవరు టచ్ చేయలేరు, అది అయిపోయింది. సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే సినిమా, గుర్తుపెట్టుకోండి, అది డిసైడ్. ఓకే, ఈ టాపిక్ ఓవర్. ఇంకొక టాపిక్, కమింగ్ టు ది టాపిక్. మెగా ఫ్యాన్స్ అందరూ అలర్ట్గా దీన్ని ఆలోచించండి. అసలు ఏం జరుగుతుంది? మెగా ఫ్యాన్స్ యూనిటీగా ఉండాల్సిన సందర్భం, అంటే యూనిటీగానే ఉంటారు. ఈ సందర్భం అనేది మీకు ఒక సందర్భం చెప్తా. అసలు ఏం జరుగుతుంది? చిన్న విశ్లేషణ, అనాలిసిస్ అనుకోవచ్చు మీరు. ఈయన మొన్న ఒక చెత్త సినిమా తీసి, లైలా అనే చెత్త సినిమా తీసినాడు ఈయన, విశ్వక్సేన్. అరే ఈ చిరంజీవి నిజంగానే పని అసలు ఎంత ఇదో తెలుసా? ఈయన ఎందుకు పోవాలి ఫంక్షన్కి? ఈయన వాళ్ళ అయ్య ఏదో ప్రజారాజ్యంలో పనిచేసాడని వాళ్ళ అయ్య పిలిస్తే ఈయన పోయాడు, ఊపుకుంటా పోయాడు. ఓకేనా? ఆడికి వెళ్ళి ఏమన్నారు? ఈయన ప్రజారాజ్యంలో పనిచేసాడు అనగానే జనాలు అరిచారు. జనాలు అరిస్తే ఏమైంది? ఆ ప్రజారాజ్యం ఇప్పుడు జనసేన అయింది, జై జనసేన అని అన్నాడు. అరే మీరు పిలవద్దు కదా అప్పుడు. ఇప్పుడు విశ్వక్సేన్కి వాళ్ళ అయ్యకి సినిమాకి ప్రాబ్లం. మీరు తీసిందే పెద్ద చెత్త సినిమా. ఆ చిరంజీవి రాబట్టే ఆ లైలా ఒక సినిమా ఉంది, విశ్వక్సేన్ హీరో అని చెప్పి దాకా ఎవరో తెలియదు. నువ్వు తీసింది పెద్ద చెత్త సినిమా, నిన్నెవరు పిలవమన్నారు? పక్క రోజు వచ్చి అలా చిరంజీవిని ట్రోల్ చేయలేక ఆ పృథ్వీ ఏదో మాట్లాడాడని చెప్పి 11 గొర్రెలు అన్నాడని చెప్పి దాని గురించి బాయ్కాట్లు ఎలా మా అన్న ఛానల్. ఒరే మా అన్న వాళ్ళకి
మా అన్న ఇంత చెప్పిన పిచ్చోటి చేతిలో రాయే సెల్ ఫోన్ ఉంటే వాళ్ళ అన్న చెప్పాడని ఏదంటే బాయ్కాట్ లైలా. ఎందుకు బాయ్కాట్ లైలా? అసలు లైలా సినిమా మీరు బాయ్కాట్ అనేదాకా లైలా సినిమా ఎవరికి తెలియదు. మీరు ఎందుకు చెప్పారు? అది మీరే ఆ సినిమాకి పబ్లిసిటీ. సరే, చిరంజీవి జనసేన అన్నాడు, జై జనసేన అన్నాడు. చిరంజీవిని వదిలేసి పృథ్వీని 11 గొర్రెలన్నందుకు పృథ్వీని పట్టుకున్నారు. ఇప్పుడు దీన్ని బాయ్కాట్ లైలా అన్నారు. ఎందుకు? చిరంజీవి గెస్ట్గా వచ్చినందుకు, పృథ్వీ ఆ మాట్లాడినందుకు బాయ్కాట్ లైలా. అంటే ఇక్కడ విశ్వక్సేన్ ఈయన పెద్ద ఇదనుకుంటే ఈయన హిట్, ఇది హెచ్ఐటి హిట్ సినిమా ఒకటి వచ్చిందబ్బా, అదొక్కటే ఈయన సినిమా హిట్ అయింది. ఇంకోటి ఏదో వెంకటేష్ ఉంటాడు దేవుళ్ళ లెక్క, అదేదో ఉంది ఆ సినిమా, అదొక కొంచెం అట్టట్టు ఉంటుంది. ఆ హిట్ సినిమా ఒక్కటి తప్ప నీ లైఫ్లో ఇంకో సినిమాలే లేవు. నీ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు తెలుసా విశ్వక్సేన్? నువ్వు తీసేయాలి చెత్త సినిమాలు, ఓకేనా? నువ్వు కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని అరే మంచి స్టోరీ చూసుకొని మంచిగా ఈ సినిమాలు తీసుకోవడం బెస్ట్ విశ్వక్సేన్. ఇప్పుడు మా కిరణ్ అబ్బవరం ఉన్నాడు, ఎన్ని సినిమాలు పోయినాయి? అదేదో కళ్యాణ మండపం సినిమా హిట్ అయింది, మళ్ళీ అన్ని సినిమాలు పోయినాయి. మళ్ళీ ఏమయ్యాడు? ఒక 2 సంవత్సరాలు 1.5 year గ్యాప్ తీసుకున్నాడు, మంచి సినిమా కాతో హిట్ కొట్టాడు. నువ్వెందుకు? నువ్వు మీ బాలయ్యని తీసుకొని వస్తావు, ఎన్టీఆర్ని తీసుకొని వస్తావు, మన చిరంజీవిని బలి చేసావు, నీ చెత్త సినిమాలందరికీ వీళ్ళని తీసుకొని వస్తావు. వీళ్ళేమో నీ మీద ఉన్న ఒపీనియన్తో ఏదో మంచిగా మాట్లాడతారు, ట్రోలింగ్ గురవుతారు. ఇక్కడే ఉంది పాయింట్. ఈ వైసీపీ వాళ్ళు, అదే మా అన్న పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు విశ్వక్సేను ఎన్టీఆర్ని తీసుకొస్తాడు, బాలయ్య కాంపౌండ్ అంటారు, బాలయ్యని తీసుకొస్తాడు. అప్పుడు బాయ్కాట్ చేయలే వీళ్ళు సినిమాని. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మెగా ఫ్యాన్స్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు సినిమాని బాయ్కాట్ చేయలే. చిరంజీవి లైలా ఫంక్షన్కి వెళ్తేనే సినిమా బాయ్కాట్ చేయాలంట, బాయ్కాట్ లైలా అంట. బాలకృష్ణ వచ్చినప్పుడు బాయ్కాట్ చేయలే, ఎన్టీఆర్ వచ్చినప్పుడు బాయ్కాట్ చేయలే. బాలకృష్ణ ఎవరు? టీడీపీ వాళ్ళు కదా, టీడీపీ ఎమ్మెల్యే కదా, టీడీపీలో మెయిన్ కదా బాలకృష్ణ విశ్వక్సేన్ని సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు బాయ్కాట్? విశ్వక్సేన్ సినిమాలు ఎందుకు బాయ్కాట్ చేయలేదు వైసీపీ? చేయరు. ఇదే మెగా ఫ్యాన్స్, ఇది ఆలోచించండి, చేయరు. ఎన్టీఆర్ వచ్చినప్పుడు, ఎన్టీఆర్ కూడా టీడీపీ కదా, ఎందుకు చేయడు? అది బాయ్కాట్ విశ్వక్సేన్ అనే సినిమాలు ఎందుకు చేయరు? చిరంజీవి వస్తేనే విశ్వక్సేన్ సినిమాలు బాయ్కాట్ చేస్తారు వీళ్ళు. అంటే చిరంజీవి ఏ ఫంక్షన్కి వెళ్తే ఆ సినిమాలు వీళ్ళు బాయ్కాట్ చేస్తారు. మళ్ళీ అసలు ప్రధాన ప్రతిభ వీళ్ళకి అపోజిట్ ప్రధానం ఎవరు? ఫస్ట్ టీడీపీ కదా, తోపులు కదా వీళ్ళు, టీడీపీ కదా. బాలకృష్ణ ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు కూడా ట్రోలింగ్ చేయాలి కదా, బాయ్కాట్ బాలకృష్ణ ఫ్యాన్స్ అని చెప్పి. బాలకృష్ణ ఏ ఫంక్షన్కి వెళ్తే ఆ సినిమాని వీళ్ళు బాయ్కాట్ చేయాలి కదా, వీళ్ళు చేయరు. మీరు అబ్జర్వ్ చేయండి. మెగా ఫ్యాన్స్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు సినిమాల్లో వైసీపీ వాళ్ళు బాలకృష్ణకి సపోర్ట్, అది మీరు అబ్జర్వ్ చేయండి. బాలకృష్ణని ఒక్క మాట అనరు, బాలకృష్ణని ఒక్క ట్రోలింగ్ చేయరు. బాలకృష్ణ ఏమైనా చేయొచ్చు, ఓకేనా? కానీ చిరంజీవి మాత్రం వీళ్ళకి వ్యతిరేకం. సినిమాల్లో రాజకీయంగా వ్యతిరేకం, బాలకృష్ణ కూడా వ్యతిరేకం కదా, బాలకృష్ణని కూడా బాయ్కాట్ చేయండి. కానీ వీళ్ళు చేయరు. సినిమాల్లో వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన వాళ్ళు, చిరంజీవి ఫ్యాన్స్, ఇది అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఇది ఇప్పటి నుంచి కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. సినిమాల్లోకి వచ్చే లోపల వైసీపీ వాళ్ళు నరసింహనాయుడు సినిమా చూస్తారు, సమరసింహారెడ్డి చూస్తారు, జై జిందాబాద్, జై బాలయ్య అంటారు. కానీ చిరంజీవి సినిమాలు చూడరు, చిరంజీవిని బాయ్కాట్ చేస్తారు. కానీ ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వీటన్నిటి రియాక్షన్, వీటిని ఏమంటారంటే, ఏళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారు, వేర్లు ఇక్కడి నుంచి ఉన్నాయి ఇవి, ఓకేనా? ఇవన్నీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. ఇవన్నీ అబ్జర్వేషన్ లేకుండా ఆయన ఏం లేడు. అందరు దోల తీర్చడానికే. సరే, ఇప్పుడు అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు కూటమిలో ఉన్నారు, ఇది అని. ఆయనకి అన్నీ తెలుసు. మీరు ఏం చేస్తున్నారు, బాలకృష్ణ సినిమాలకు మీరు సపోర్టు, చిరంజీవి సినిమాలకు మీరు అపోజిట్, అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా చిరంజీవి గారిని ఎవరు ఆపలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఎవరు ఆపలేకపోయారు తెలుసా? నేను చెప్పేది అర్థం చేసుకోండి. టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో, ఎంతమంది ఉంటారు తెలుసు కదా. వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసు కదా. వీళ్ళిద్దరు కలిసిన ఎంత అయితే మనం ఎంతమంది. అందుకని మనల్ని ఎవరు ఏం పేకలేరు, ఏం ఆపలేరు. వీళ్ళు ఈ ఛానల్లో బాయ్కాట్. మీరు సిగ్గు లేకుండా బాలకృష్ణ సినిమాలు చూడండి. బాలకృష్ణ ఎక్కడికి వెళ్తే అక్కడ బాలకృష్ణకు భజనలు చేయండి వైసీపీ వాళ్ళు, ఓకేనా? మళ్ళీ మీకు టీడీపీ అపోజిట్ ఇక్కడ లంగా రాజకీయాలు చేస్తారు అందరూ. టీడీపీ, వైసీపీ చేసేది లంగా రాజకీయాలు అంటారు, ఓకేనా? సినిమాల పరంగా వస్తే వీళ్ళిద్దరు చేసేది లంగా రాజకీయాలు, మ్యూచువల్ అండర్స్టాండింగ్. వీళ్ళిద్దరు కలిసి తొక్కాల్సింది చిరంజీవి ఫ్యామిలీని. కానీ అది జరగదు, అది మీ కళ, జరగదు. ఎందుకు జరగదు అంటే, మీరు ఇంతమందే వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇంతమందే. ఇక్కడ మెగాస్టార్కి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు.
మీరు ఏం చేసినా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు సగం మంది ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి మొన్న రిజల్ట్ అది. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు చిరంజీవి సైడు. అప్పుడు ఎవరేం చేయలేరు. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మంచిగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సినిమాల్లోకి వస్తే వైసీపీ వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేస్తారు, బాలకృష్ణకి సపోర్ట్ చేస్తారు. దాన్ని ఏమంటారు? దాన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్, లంగా రాజకీయం అంటారు. ఓకేనా? రాజకీయాల పరంగా మళ్ళీ మీరు అపోజిట్ అంటారు. కానీ చిరంజీవిని రాజకీయాల్లో టార్గెట్ చేస్తారు, సినిమాల్లో టార్గెట్ చేస్తారు. తెలీదా మాకు? మెగా ఫ్యాన్స్ అందరికీ ఇవన్నీ తెలుసు. మీడియా ఛానళ్ళు మీయే ఉంటాయి, లేకపోతే వాళ్ళే ఉంటాయి, మీ ఇద్దరే ఉంటాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా దయ వల్ల ప్రతి ఒక్కరికి మీడియా ఛానళ్ళు వచ్చేసినాయి. అందరూ వాళ్ళ విషయాలన్నీ చెప్తున్నారు. ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఓకేనా? అంటే మన మెగా ఫ్యాన్స్ చూడండి, సినిమాల్లో చిరంజీవి విశ్వక్సేన్ ఫంక్షన్కి వెళ్తే బాయ్కాట్లు ఇలా ఆ చెత్త సినిమా, ఆ చెత్త సినిమాకి మనోడు వెళ్ళడమే పెద్ద తప్పు. మనోడు ఏంది, మనం మంచి అవ్వాలి, మనం బ్యాడ్ అవ్వకూడదు, అందరూ మనల్ని ఏమన్నా అనుకుంటారు. ఈ సోది పురాణం కోసం వెళ్తాడు, వాళ్ళని పోగొడతాడు, వస్తాడు, ఈ సోది అంతా చేస్తాడు. ఎవరు వెళ్ళమన్నారు ఆ చెత్త సినిమాలు? వాడు తీసేదే చెత్త సినిమా. అది ఆ సినిమా చిరంజీవి వెళ్ళకపోతే ఎవరు తెలియదు. ఈ చెత్త ఈ మా అన్న వాళ్ళు ట్రోలింగ్ చేయకపోతే ఆ సినిమా ఎవరు తెలియదు. విశ్వక్సేన్ నీ సినిమా ఒక రోజైనా 2 రోజులైనా ఆడుతుందంటే కేవలం మా అన్న టీం వైసీపీ వాళ్ళు బాయ్కాట్లు ఇలా అన్నారు కాబట్టి ఆ ఒక్కరోజు ఆడుతుంది. చిరంజీవి వచ్చాడు కాబట్టి నిన్న ఆడింది. ఈరోజు ఎత్తేసారు ఆల్రెడీ సినిమా. అనేది గుర్తుపెట్టుకో, సరేనా? నువ్వు వచ్చి మేము సారీ చెప్తున్నావు, మా సంబంధం లేదు, ఆ ఫంక్షన్లో ఏం జరిగింది, నేను ఆ టైంలో లేను, నిన్నెవరే ఆ సారీ చెప్పనింది? నీ సినిమానే పెద్ద హెడ్ఏక్. అది ఓకేనా? ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ అబ్జర్వ్ చేయండి. టీడీపీ వైసీపీ లంగా రాజకీయం సినిమాల్లో చేస్తారు. లంగా రాజకీయం అంటారు దాన్ని, జై బాలయ్య అంటారు. ఆడ మాత్రం ఓట్లు మధ్యలో మనల్ని ముంచాలనుకుంటారు. ఇదంతా పవన్ కళ్యాణ్కి తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఈయన నెత్తి పైన డ్యాన్స్ చేస్తున్నాడు ఇప్పుడు వైసీపీ టీడీపీ పైన. ఫ్యూచర్లో చేస్తూనే ఉంటాడు. వీళ్ళు అదాపాతానికి పోతారు. ఇది రాసి పెట్టుకోండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై మెగాస్టార్.